నన్ను వదిలేరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఒరి దూర్తమానవా, నా నుండే తప్పించుకుందువా? కాచాయిని ఫ్యామిలీ మెంబర్స్ ని మోసం చేసి ఆవిడతో దొంగసాటుగా చెమ్మచెక్కల ఆటలు ఆడుతాను వాడు కదా. పర్సనల్ మ్యాటర్ గురించి వదిలేరా బాబు. అయితే నోరు మూసుకొని మర్యాదగా మా నాటకం తిలకించు. కొన్నెత్తు చూడలేదు. ఈరోజు పాలన అమ్మేసి మా బాబు వచ్చేలాగా చిలకలూరుపేట చెక్కారు. పొద్దున్నే వీడి కనిపించాడేంటి? వీడికి దొరికానంటే చిలకలూరుపేట వెళ్ళినట్టే. చెప్పు జిలాని. ఓ కనిపితే ఆగాశా, నువ్వు ఎక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి నాటకం మొదలెడతాను. ఆగా ఆగా. కళ్ళు గుళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? అచ్చూసిన ఆంబోతలం మీ అయ్యి ఊరి మీద వదిలేశాడు. గుడ్డి గీదలాగా వచ్చి గుద్దేసి ఏమీ తెలియని ఎర్రదోలాగా చూపేంట్రా దొంగ సచ్చినోడా. కనిపితే ఎందుకు అంత తొందర? చూసినావా పాలాడి నేలపాలు అయిపోయినాయా? నా గెటప్ ఎలాగొందరా? నీ అబ్బా, నీ అవతారం చూపించడానికి నేనే దొరికానా? ఎన్నాళ్ళ నుంచో చిలకలూరుపేట వెళ్దామనుకుంటే ఈ రోజు కుదిరింది. మా బాబు ఇప్పుడే రాజమండ్రి వెళ్ళాడు. ఈ పాలన్నీ అమ్మేసి నా కోరిక తీర్చుకొని మధ్యాహ్నానికి తిరిగి వద్దామనుకుంటే మధ్యలో వచ్చి ప్లాన్ అంతా పాడు చేసి పాలని నేలపాలు చేసి ఆ చాకలి వంగతో తిట్టించావు కదరా. ఆగరా మూర్ఖ బాలక, మీ నాన్న వెళ్ళింది రాజమండ్రి కాదు, చిలకలూరుపేట. ఇప్పుడే బస్సు ఎక్కుతుండగా చూశాను. అది చెప్పడానికి నీ ఎంట పడ్డాను. ఇప్పుడు ఏడరా ఎదవా? అబ్బా ఈడేటే చిరకుమ్మేనడు రా. పాలన్నీ ఒలికిపోయాయి. మా బాబు ఏమంటాడేమో. నా విషయం ఏం చేశారా? అయ్యో, ఎవరైనా చూస్తారు నందు. నువ్వే నా ప్రాణం అయ్యావురా. దాన్ని నా నుంచి నువ్వు కాదు కదా, చివరికి ఆ దేవుడు కూడా దూరం చేయలేడు. ఎరా రాజు, అప్పుడే అయిపోయిందా? ఇంకొంచెం అన్నం వడ్డించమంటావా? వద్దు మీనాక్షి. రాజు, నా విషయం ఏం చేసా? అబ్బా నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నిన్ను వదలను రా నేను. రాజు ఇలా రా. ఏంటి నా విషయం ఏం చేసా? అబ్బా వర్షంలో ఏంటి? ఇట్రా. ముందు నా విషయం తెలుసు, వస్తాను. అయ్యో, ఈరోజు ఎలాగైనా పని జరిగేట్టు చూడండి. అలాగే బావగారు. రే రాజు, నా కండువా తీసుకురా. అలాగే అండి. నా విషయం ఏం చేశారా? ఏంటి నందిని ఎప్పుడు పడితే అప్పుడు ఉండు. ఏం చేసావు చెప్పు. ఉండమన్నానా? I love you. ఏమి సిగ్లు, బొత్తిగా నల్లపూసైపోయావు, కనపడ్డమే లేదు. ఈ మధ్య నాకు కొంచెం పని ఎక్కువైందమ్మా. సర్లే, మన వాళ్ళు ఆవకాయ పెడుతున్నారు, సాయం చేస్తావని కబురు పెట్టాను. ఆవాలు తీసుకెళ్లి పిండి కొట్టి. సరేనమ్మా. ఏమైంది? ఎక్కడా? ఇక్కడ ఏం కాదులే, కదలకు. ఇక్కడే రాజు.
ఏం చేస్తున్నారో నువ్వు? తనకి పాపం కాలికి దెబ్బ తగిలితే చంపేస్తాను. నీ చూపులు ఏ అమ్మాయి మీద పడినా, నువ్వే అమ్మాయిని తాకినా ఊరుకునేది లేదు. ఏ ఎందుకంటే నువ్వు నా సొంతం. నేను నీ సొంతం ఏంటి? అవునరా, నువ్వు నా సొంతం. చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. అదిష్టం కాదు, ప్రేమని ఇన్నాళ్ళకి తెలిసింది. నాకంటూ ఓ మనసు ఉంటుందని, దానికో ఇష్టం ఉంటుందని ఎప్పుడు తెలుసుకుంటావురా నువ్వు? ఛీ, నీకు నా మనసు అర్థం కాదు. అసలు నీకు మనసే లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదే, రాస్తున్నావా? నందు! రాస్తున్నానే. ఎవరితో వెళ్తున్నావు? నందు, ఆగు! మా నాన్నగారితో వెళ్తున్నాను. నందు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా అని రాత్రులు కూడా మేల్కొని చదువుతున్నానే. నేను వచ్చే వరకు ఆకుండా వచ్చేసావే. నీకోసం కాలేజ్ దగ్గర ఎంత వెతికానో తెలుసా? నందు ప్లీజ్ నాతో మాట్లాడవా? నందిని తినమ్మా. ఆకలిగా లేదమ్మా. ఏమైంది నీకు? పొద్దున్న టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు. అసలు నాకు ఆకలిగా లేదన్నానా? రాజు కాలేజీలో ఎవరితోటైనా పోట్లాడిందా? ఏం తింటలేదు? నాకు తెలీదమ్మా. ఏమైంది నందు? ఏం తినట్లేదంట? అసలు ఏమైంది నీకు? అసలు నా భోజనం గొడవ నీకెందుకు? వెళ్ళి ఆ సిగ్గులు తిందేమో కనుక్కో. నందిని నాతో మాట్లాడవా? ఏమైంది గణపతి అలా ఏడుస్తున్నావు? స్నానం చేద్దామని చెరువు గడ్డికి వెళ్తే ఊర్లో ఉన్న ఊరగీతలన్నీ చెరువులో దిగి స్నానం చేస్తుంటే ఇక నేను ఉతికే బట్టలు ఎంత పడతాయి? అసలు నేనేం చేశాను అన్న తిట్టడానికి? ఆ రోజు నా సైకిల్తో కావాలని గుర్తులేదురా. నా పాలని నేల పాలని నాకే లాస్ అయింది. ఇప్పుడేమో ఇలా జరిగింది. అది నా మీద కక్ష కట్టిందిరా. కక్ష కట్టడానికి వీడు ఎన్టీఆర్, అది సూర్యకాంతమా? పాడు పిల్లడు పైన పైన. ఎవర్రా అమ్మాయి మంచి గ్యాలప్ మీద వచ్చేస్తుంది? అవునరా, ఎవరా అమ్మాయి? ఎప్పుడు మన ఊళ్ళో చూడలేదు. పాడతానంటాడు. ఇదేటా ఈ బాగా సూపు. డేయ్, వీడి మన రాంబాబుడా? అవునరా, అవును నిజమేరా. రే నీ అబ్బా మమ్మల్ని మోసం చేస్తావా? నీ వల్ల వెళ్ళొస్తానమ్మా. పరీక్ష బాగా రాయమ్మా. అలాగేమ్మా. అయ్యా, ఏంట్రా? పక్కూరు ప్రెసిడెంట్ గారికి హార్ట్ అటాక్ వచ్చిందయ్యా, మిమ్మల్ని త్వరగా రమ్మన్నారయ్యా. అయ్యో అలాగా, వస్తున్నాను పద. రే రాజు, అయ్యా. ఇలా రా. నందిని సిటీకి తీసుకెళ్లి పరీక్ష రాయించుకొని తీసుకురా. నేను పక్కూరి ప్రెసిడెంట్ చూసి వస్తాను. నందిని పరీక్ష బాగా రాయమ్మా. వెళ్దామా? అమ్మా వెళ్ళొస్తానే. జాగ్రత్తమ్మా. సాలేగాడు. అబ్బా, అరే పల్లెటూరి పిల్లరా, దీనక్క, దీని నడుము చూడరా. భలే గుందరా, దీని సంగతి నేను చూసుకుంటా. వదిలేమని చెప్పానుగా, వదిలే. రాయ్, ఎగ్జామ్ టైం అయిపోయిందిరా, వచ్చే వీడి పని తావా చూసుకుందాం. నందు నువ్వు ఎగ్జామ్ బాగా రాయి, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వే నాకు చెప్పక్కర్లేదు.
ఉందరా రారా. అక్కడ కాదురా, ఇక్కడ ఉంది, రారా. వాడు వస్తారు కదా, అప్పుడు చూపిస్తానే. ఆడి కళ్ళ ముందు చూపిస్తానే. ఏంటే ఆ చూపేంటే? వస్తాడుగా, చూపిస్తాడు. ఏంటే అంత పోటుగాడా? ఎంత పోటుగాడు వచ్చాక చూద్దు గాని. ఏసేంట్రా? పారిపోతున్నాడు, వద్దు. అంత పోటుగాడివా? చూపించు చూద్దాం. రాజు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రాజు, ఏంటిది? వేసుకో, మార్చుకుంటా. ఏమైందిరా, ఇంత లేట్ అయింది? అది కాలేజ్లో. సరే, నువ్వు వెళ్ళు. నమస్తే రాయుడు గారు, ఏంటి సంగతులు? ఎప్పటి నుంచో మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మా వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడట. అప్పటి నుంచి ఎన్ని సంబంధాలు వచ్చినా మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నీలాంటి సంబంధం చేసుకోవడం మాకు సంతోషమే. అయినా అమ్మాయి ఇంకా చదువుతోంది. ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే ముందు మీకే కబురంపిస్తాను.